అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు. చెప్పండి ఆ మాట అందరూ. తెగుళ్ళు అంటే యాక్చువల్ ఇట్స్ రోగం కాదు, అదొక శాపం, అదొక ఉగ్రత. రోగంగానే వస్తుంది, కానీ త్వరగా అది బాగుపడటానికి కుదరదు. తెగుళ్ళు, లేనిపోని తెగుళ్ళు. ఒక 10-15 సంవత్సరాల క్రితం చికెన్ గునియా అంటే మనకు తెలియదు, స్తోత్రం. కొంతకాలం ముందు క్యాన్సర్ అంటే తెలియదు. ఈ మధ్య ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొత్త రోగం డెంగ్యూ, లేటెస్ట్ తెగులది, ప్రపంచ దేశాలను కుదిపేస్తుంది డెంగ్యూ. ఈ డెంగ్యూ ఎలా వచ్చిందంటే పెద్ద మాన్స్టరో లేదా రాక్షస బలో వచ్చి కరిచినందువల్ల కాదు, చిన్న దోమ కాటేసినందువలన. చిన్న దోమ ప్రపంచాన్ని కుదిపేస్తుంది, డెంగ్యూ పేరట. దేవుడు తలంచుకుంటే ఏమేం చేయలేడు. ఒక చిన్న దోమకి ఆజ్ఞ ఇస్తే డెంగ్యూ పేరుతో ఈ రోజున ప్లేట్లెట్స్లు పడిపోయి పరిస్థితులు ఎంత తీవ్ర స్థాయి పరిమాణం చూస్తున్నామో మనకు తెలుసు. విశ్వాసం పరీక్షింపబడే రోజుల్లోకి వచ్చాం. అంత బాగానే ఉంది, క్షేమంగా ఉంది అనుకుంటున్న ఈ సమయాల్లో ఎటువైపు నుంచో పెనుగాలి, పెను తుఫాన్లు వీచి మీ విశ్వాసం కలవరపెట్టే రోజుల్లోకి మనం అడుగు పెట్టేశాం. కనుక ఒక సేవకునిగా, సంఘ కాపరిగా మీ నిర్మలమైన మనస్సాక్షి నేను రేపుతున్నాను. ఇంతవరకు జీవించిన జీవిత విధానం వేరు. ఏదో సాధిస్తాం, సంపాదిస్తాం, కట్టుకుందాం, కూడబెట్టుకుందాం, ఆ తలంపులు మీకుంటే మంచిదే. దానికి మించిన తలంపు ఏమిటో తెలుసా? దేవుడే మన గూటిని రేపుతున్నాడు. దీనికి కారణం ఏంటి? ఒకనాడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో సౌఖ్యంగా సుఖంగా ఉన్న రోజులు పోయి వాళ్ళకి శ్రమలు మొదలయ్యాయి. వారికి తెలియని అన్యరాజు ఒకడు పరిపాలనకు వచ్చి వారిని హింసించడం మొదలు పెట్టాడు. తట్టుకోలేక ఏడుస్తున్నారు. దేవుడు అంటున్నాడు, ఈ దేశం మీది కాదు, మీ కొరకు ఒక దేశం నేను సిద్ధపరచుచున్నాను. మీరు ఇక్కడి నుంచి బయలు వెళ్ళి ఆ దేశంలో స్వతంత్రించుకొనుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేమ్ లెసన్ ప్రియులారా, ఈ లోకంలో పరదేశులు, ఇక్కడ కేవలం మీరు యాత్రికులు. ఇక్కడే స్థిరపడాలి, ఇక్కడే సుఖపడాలి, ఇక్కడే సంతోషించాలి అనే మైండ్ సెట్ని మార్చుకోండి. దేవుడు గూటిని రేపుతాడు, నీకు ముళ్ళు గుచ్చుకుంటాయి. పైన దూది ఈకే అంత తీసేస్తుంది. పక్షిరాజు అడుగులో ఉన్న ముళ్ళు గుచ్చుకుంటాయి. అప్పుడు ఆ పిల్లలు అనుకుంటాయి, ఈ గూట్లో నేను ఉండను, ఎగిరిపోతాను అనుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ముళ్ళు గుచ్చడం ప్రారంభించిందా? మన చుట్టూ వ్యతిరేకమైన క్రియలు, చర్యలు జరుగుతున్నాయా? దేవుడు గూటిని రేపుతున్నాడు. ఎగిరిపోయే కాలము సమీపించినది. అందరూ చప్పట్లతో దేవుని గణపరుస్తారా? గట్టిగా హల్లెలూయా. ఇలాంటి అద్భుతమైన తలంపు మీరు పెంచుకోవాలి. ఇక కాలం లేదు, తడువు చేసే సమయం లేదు, ఆత్మ సంబంధమైన కార్యాలు పోస్ట్ పోన్ చేయటానికి వీలు లేదు. సమస్తమును క్రమముగా జరగవలసి ఉంది. అందరూ ఆమేనండి. అనేక రకాల తెగులతో ప్రపంచం నిండిపోతుంది. దేవుడు చెప్పాడు, తెగులు వస్తాయి, వచ్చింది.